ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు మొదలయ్యాయి. కరెంటు కావాల్సినంత లేకపోవడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు కోసం మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. విద్యుత్ రంగంలోని ఉద్యోగులు ధర్నాలకు దిగుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ సమర శంఖం పూరిస్తున్నారు. అసంబద్ధమైన బదిలీల ప్రక్రియను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యోగులందరూ ఏకం అవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లు ఏనాడు రోడ్డెక్కని విద్యుత్ ఎంప్లాయీస్ కన్ను మిన్ను కానకుండా విర్రవీగుతున్న కాంగ్రెస్ సర్కార్ కథ తేలుస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున యాజమాన్యం హక్కులు కాలరాస్తుంది. ఇవాళ యాజమాన్యం ఇవ్వాల్సిన ఏ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. మరోపక్క ఇది బదిలీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీడీసీఎల్ సీఎండీ కర్కశంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 10,000 పైచిలకు విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. 2 జేఏసీలు ఏకతాటిపైకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ సాయిబాబు అన్న, చెప్పండి, ప్రధాన సమస్య ఏంది, ఎందుకు ఈ విధంగా చైర్మన్ వివరిస్తున్నారు అనుకోవచ్చు? ఇక్కడ ప్రధానమైన డిమాండ్లు ట్రాన్స్ఫర్ పాలసీ మీద మాకు ప్రధానంగా డిమాండ్ వచ్చింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఎవ్రీ ఇయర్ మే జూన్లో ట్రాన్స్ఫర్ ఆనవాయితీ ఈ సెక్టార్లో ఉంది. దాదాపు ఈ యొక్క ఏపీసీబీ దాదాపు 70 సంవత్సరాల నుంచి ఆనవాయితున్న సంస్థ ఇది. కానీ కొత్తగా పోయిన 2024 నాడుక అక్టోబర్లో చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత జరిగింది. ఈరోజు అక్టోబర్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొద్దిగా ప్రభుత్వం మారింది కాబట్టి అధికారులు కొద్దిగా అలసత్వంతో ఉన్నారు. కొంత మార్పు తీసుకురావాలని చూస్తాను. 24 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేస్తాం, కొద్దిగా కోఆపరేట్ చేయడం అంటే మేము కూడా అందరూ కోఆపరేట్ చేసినాం. అప్పుడు కోఆపరేట్ చేసినప్పుడు కొంత కింది స్థాయిలో మా మీద వ్యతిరేకత వచ్చింది. మీరు అక్టోబర్లో ఎలా చేస్తారు, మా పిల్లల స్కూళ్ళు అవన్నీ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద అన్నప్పుడు మేము కూడా యాజమాన్యానికి మళ్ళీ తీసుకొచ్చి దృష్టి పెడితే ఒక్కసారి టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ టర్మ్ ఎప్పుడైనా మే జూన్లో పెట్టుకుందామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి కూడా మళ్ళీ జనవరిలో ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు స్కూల్ పరీక్షలు స్టార్ట్ అయ్యే సందర్భం. కుటుంబాలు మొత్తం అక్కడ ఉన్న భార్య పిల్లలందరూ దాని మీద ఆధారపడి చేసుకునే పిల్లలు బాగా చదవాలనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి మరి ఈ ఒక జనవరి నెల కరెక్ట్ కాదు, మే జూన్ అని చెప్పి మేము ఆల్రెడీ జేఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. టీజీబీఏ జాగ్ నుంచి, అక్కడ నుంచి టీ జాగ్ నుంచి కూడా వాళ్ళు రిప్రజెంట్ జరిగింది. ఇది కాదు సందర్భం కదండి. మరి వాళ్ళు ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆలోచన చేయకుండా మరి అదే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో గైడ్లైన్స్ ఇస్తే కూడా 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ చేయడం. మరి ఏదైతే యూనియన్కు అసోసియేషన్కు ఉన్న ప్రొటెక్షన్ ఏదైతే ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్దో దాన్ని కంప్లీట్గా ఎత్తివేసి ఎవ్రీ టర్మ్ మొత్తం టోటల్గా సర్వీస్ మొత్తంలో 2 టైమ్స్ ఇస్తారని చెప్పి అది పొందపరచడం. తర్వాత వెబ్ ఆప్షన్ అనేది ఓఎన్ఎం స్టాఫ్ తీసుకొచ్చారు. వెబ్ ఆప్షన్ అనేది ఓఎన్ఎంతో 24 గంటలు పనిచేసేవాళ్ళు. మళ్ళీ ఏదైతే రేంబావులు అది రాత్రి అనక వాన అనక ఎండనక పనిచేసే కార్మికులు ఏదైతే ఏరియాకు సంబంధించిన కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందితో కూడుకున్నది. వాళ్ళు వెబ్ ఆప్షన్లో పొందపరచుకోలేరు. ఏదైతే ఇంతవరకు మాన్యువల్ పద్ధతి ఉందో ఆ మాన్యువల్ పద్ధతి పోవాలని చెప్పి అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కోరుకుంటూ మళ్ళీ ఇదే ఆర్టిజన్స్ కూడా ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయి వాళ్ళు అప్గ్రేడేషన్ అది కూడా పెండింగ్ ఉందని చెప్పి 5 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, అది కూడా పెండింగ్ ఉందని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ ప్రమోషన్స్ ఎన్పీటీసీలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇవ్వలేదు. మళ్ళీ అది కూడా ఇన్ఛార్జ్ ప్రమోషన్ ఎందుకు ఇస్తారని చెప్పి అది కూడా మన డిమాండ్లో మళ్ళీ అది కూడా పొందపరచడం జరిగింది. హాస్పిటల్స్ కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నావో 4 కంపెనీలకు సంబంధించిన హాస్పిటల్స్ ఇప్పుడు యశోద కానీ, కిమ్స్, తర్వాత స్టార్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఉన్నావో కాంటినెంటల్ కానీ వీళ్ళకందరికీ హాస్పిటల్ నుంచి సంస్థ నుంచి హాస్పిటల్ తొలగించి రెన్యువల్ ఇవ్వకుండా అలా ఇబ్బంది పెడితే కార్యక్రమం ఉంది. దానికి ఆర్టిజన్స్ ఇక్కడ ఆర్టిజన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తర్వాత రిటైర్మెంట్ వాళ్ళంతా అలా ఆందోళన చెందుతున్నప్పుడు యాజమాన్య దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. అది కూడా తాత్సారం చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది. దాన్ని కూడా పొందపరచడం జరిగింది. కానీ ఇటువంటిది నిర్ణయం తీసుకోకపోవడం, దాని నుంచి కింది స్థాయిలో బాగా వ్యతిరేకత కార్మికుల లోపల రావడం, వాళ్ళంతా కార్మికులు ఏకతాటి మీదకి వచ్చి మీరు ఎన్ని జేసులున్నా ఎన్ని పొరపాట్లున్నా మా సమస్య పరిష్కరించాలా మీరు, లేకపోతే మేమే టీమ్గా వచ్చేసి మా నిరసన మేము తిరుగుతున్నప్పుడు సంఘాలుగా కూర్చొని ఎన్ని భేదాభిప్రాయాలున్నా 2 జాగులు కూర్చొని ఏర్పాటు చేసుకొని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఆదివారం తీసుకుపోయినా వారి దృష్టికి తీసుకుపోయినాం. వారు సానుకూలంగా స్పందించారు. యాజమాన్యంతో మీకు పిలిపించి చర్చ ద్వారా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పినా మళ్ళీ ఎక్కడా మాకు చర్చలు విలువకపోవడం అది కూడా బాధాకరం. మళ్ళీ దానికి చర్చలు విలువకపోవడం కారణము ఫ్రంట్ నుంచి మళ్ళీ లెటర్ ఇచ్చిన తర్వాత మేము ఏదైతే ఈ యొక్క ప్రాంగణంలో ఏర్పాట్ల గురించి మధ్యరాత్రి 12 గంటలకు ఉన్న ఎటువంటి చర్చలు విలువలే. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున
మనకి తరలి రావడం వాళ్ళ సమస్యల మీద వాళ్ళు చాలా అనుకూలంగా వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన మనకు ఆ కార్మికులు వాళ్ళకు భావోద్వేగాలు మీకు అర్థమవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం ఇప్పటికైనా పిలిచి మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా యాజమాన్యాన్ని మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరడం జరుగుతుంది. మీరు ప్రధానంగా చెప్పండి సార్, వాళ్ళ ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్లు సీఎండీ గారు వస్తే నేరుగా ప్రభుత్వం నుంచి యాజమాన్యానికి ఒక బంధం ఏర్పడుతుంది, సమస్యలు పరిష్కారం అయితే ఒక చర్చ ఉంటుంది. కానీ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న ఎందుకు కనీసం 6 నెలల నుంచి కూడా సీఎండీ ఏదైతే ముషరఫ్ అలీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని కూడా కొంతమంది కార్మికులు చెప్తారు. ఎందుకు అసలు ఈ సమస్య ఎక్కడ వచ్చింది? ఈరోజు ముఖ్యంగా ఏ ఆర్గనైజేషన్లో కానీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అది మంచి సాంప్రదాయంగా ఉంటుంది. మేనేజ్మెంట్కు ఎంప్లాయీస్ మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది, ఇండస్ట్రియల్ రిలేషన్స్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొన్ని ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇటు ఉద్యోగుల్లో ఉద్యోగ సంఘాల్లో కూడా ఒక అసంతృప్తి అనేది ఉంది. చాలా సందర్భాల్లో మేనేజ్మెంట్కు ఉద్యోగ సంఘాలుగా మేము చెప్పడం జరిగింది, మేము ఎంత కష్టానికైనా పడడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని గంటలు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా అవి ఇంప్లిమెంట్ చేయాలంటే క్రింది స్థాయి ఉద్యోగుల ఇంజనీర్లు కానీ కార్మికులు ఓఎండ్ఎం స్టాఫ్ చేయాల్సి ఉంది. మేము మార్నింగ్ 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 12 గంటలకు ఇంటికి పోయినా మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చినా కూడా. సో అట్లా చేయడం వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ అనేది వస్తుంది. కాబట్టి అటువంటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపైన ఉద్యోగుల యొక్క మనోభావాలకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నిస్పృహ వస్తుంది, ఒక అలజడి వాతావరణం వస్తుంది. కాబట్టి అటువంటిది రానియకుండా ఉద్యోగ సంఘాలతో ఉద్యోగులకు రిప్రజెంట్ చేసినటువంటి ఉద్యోగ సంఘాలకు జేఏసీలకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. డెఫినెట్గా మేనేజ్మెంట్ ఎవరైనా సీఎండీస్ కావచ్చు, డైరెక్టర్స్ గాను అడ్మినిస్ట్రేషన్లో డెఫినెట్గా ఈ యొక్క ఎంప్లాయీస్ను ఒక మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే అవి సత్ఫలితాలను ఇస్తాయి. లేకపోతే మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ ఒకటి ఉంటుంది, కింది స్థాయిలో అది ఒక విధంగా వెళ్తుంది, అది గవర్నమెంట్ కూడా మంచి పేరు రాదు. కాబట్టి మేము ఇప్పటికైనా మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు చెప్పినప్పటికీ కూడా మరి మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా చర్చలకు పిలవకుండా దాని మీద సానుకూలంగా చర్చించకుండా ఉండాలని అందరూ జేఏసీ పరంగా అందరూ కూడా దాన్ని చాలా నిరాశకు గురవ్వడం జరిగింది. అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ యొక్క ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మేనేజ్మెంట్ యొక్క జేఏసీలను జాయింట్ ఫోరం పిలిచి చేయాలని, ఇదే కాదు మున్ముందు ఏ ఒక కామన్ ఇష్యూ ఉన్న ఉద్యోగులకు సంబంధించింది అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇవాళ ఏదైతే సమ్మర్లో మీకు బదిలీలు చేస్తే మీ ఉద్యోగులకే ఇబ్బంది కాదు, ఇవాళ పీక్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ కన్సూమర్స్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం లేదనుకోవచ్చు. అంటే యాక్చువల్గా సమ్మర్ ఏదైతే మనకు ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకు సమ్మర్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాం. ఎక్కడ మనకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నాయి, కొత్త లైన్లు అవసరం ఉన్నాయి, సబ్స్టేషన్లు అవసరం అనేది కూడా దాని మీద వర్క్స్ సీరియస్గా జరిగే సమయం ఇది. కాబట్టి సో ఈ సమయంలో కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ముఖ్యంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ ఆర్డర్ తీసుకుని యొక్క వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వర్క్ ఆర్డర్ తీసుకోవడానికి సుముఖంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ ఆర్డర్స్ పెండింగ్ ఉంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిన దగ్గర వాళ్ళకి సాలరీ రాదు. కాబట్టి సో అటువంటి సందర్భంలో ఏఈలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాం. అట్లనే 2 సంవత్సరాల కాల వ్యవధికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళ ఒక ఏఈ ఒక ఫీల్డ్కి ఒక మండలానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ ఆ యొక్క ఏరియాలో ఎన్ని విలేజ్ ఉన్నాయి, అక్కడ ఇష్యూస్ ఏమున్నాయి, అక్కడ లైన్స్ సబ్స్టేషన్ తెలవడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. ఆయన ఒక సంవత్సరం కాలం మళ్ళీ పని చేయగానే మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్స్ వస్తే 6 నెలల ముందు నుండే ఆయన కొత్త వర్క్ ఆర్డర్ తీసుకోకుండా యొక్క వర్క్స్ కూడా పెండింగ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైన సమయం కాదని కూడా మేము చెప్పడం జరిగింది. సో అది కూడా పరిలోకి తీసుకుంటే ఈ వినియోగదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మీరు చెప్పండి, ప్రధానంగా పదే ఐఏఎస్ ఆఫీసర్లను సీఎండీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం కావచ్చు, కొంతమంది డైరెక్టర్లను ఆంధ్రవారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం పక్కన పెడితే యాజమాన్యం ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ఇటు మీకు ఇంజనీర్లకు ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చా? ఒకటి, ఇప్పుడు ఐఏఎస్లా నాన్ ఐఏఎస్లా అనేది క్రైటీరియా కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను జటిలం చేయకుండా పరిష్కరించడానికి మాత్రమే మేనేజ్మెంట్స్ ఉంటాయి. అలాంటి పని మానేసి సమస్యను జటిలం చేయడం కోసం పర్టికులర్లీ ఎస్పీడీసీఎల్లో మేనేజ్మెంట్ పనిచేస్తున్న తీరు ఉద్యోగస్తులకు నచ్చలేదు. నిజంగా రాత్రి 12 దాకా చర్చలు జరుగుతాయి అనుకున్నాం, కానీ మాట్లాడలేదు, పిలవలేదు. పిలిచినా కూడా వారు లేరు, పొద్దున్నే రమ్మన్నారు, వెళ్తే లేరు. ఇట్లా అనవసరంగా అంటే ఒక బాగా నెగ్లిజెన్స్గా ఎంప్లాయీస్ అంటే భాగస్వాములు కారు, ఎంప్లాయీస్ అంటే వ్యవస్థలో షేర్ హోల్డర్స్ కారు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు మాత్రం ఉద్యోగస్తులకు భారీ ఆందోళన ఉంది. దీన్ని కట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిజంగా ఉద్యోగుల్లో ఒక ఆందోళన ఉంది, ఒక భయం.
ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు. తర్వాత ఎవరిని సస్పెండ్ చేస్తారో తెలియదు. ఎస్సీలు సిఈలు అని చెప్పేసి కూడా చూడకుండా సీనియర్ ఆఫీసర్స్ ఏమైనా సజెషన్ ఇచ్చినా కన్సిడర్ చేయకుండా ఒక ముండిగా పోతున్న మేనేజ్మెంట్ని కొత్తగా చూస్తున్నాం. అది మంచి పరిణామం కాదని చెప్పేసి వారికి ముక్కుసూటిగా చెప్పడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం చేయడం కూడా సమస్యను జటిలం చేయడం అనేది ఇబ్బందిగా తయారైంది. రాత్రి 12 తర్వాత ఎట్ అబౌట్ 6 గంటల్లోనే దాదాపు 10-15 వేల మంది, అది పర్టికులర్లీ ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు రోడ్డు మీద రావడం ఒక ఆందోళనకు ఇంటెన్సిటీ ఏంటో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు డిక్టేట్ చేస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది మేమేమంటున్నామంటే ఏ సమస్యలైనా సరే సామరస్యంగా పరిష్కరించుకునే ధోరణి మేనేజ్మెంట్కి ఉండాలి. కానీ నేను నాది అన్నట్టుగా లేకపోతే ఒక నేనే చెప్తాను మీరు వినాల్సిందే అనే ధోరణిలో ఇక్కడ మేనేజ్మెంట్ ఉండడం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఎవరైతే కన్సర్న్స్ ఉన్నారో వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించడానికి ఇమ్మీడియట్గా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆందోళన తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేనంగా ఒకవేళ ఇప్పటితోటి మీ సమస్యలు పరిష్కారం కాకపోతే చర్చలకు పిలవకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రైట్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయ్యి కెప్టెన్ అబయన్స్లో టెంపరీగా ఆపండి, అందరం కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఎందుకో ముందుకు వెళ్తున్నారు. మాకు తెలిసి పిలిచి సమస్య పరిష్కరిస్తారనుకుంటున్నాం. ఒకవేళ కాని పక్షంలో ఉద్యోగస్తులు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా నాయకులు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాని పక్షంలో మాత్రం ఆందోళన ఉధృతంగానే ఉంటుంది. ఓకే, ఇవాళ ఏదేమైనప్పటికీ విద్యుత్ ఉద్యోగులు అనేక సమస్యలతో చెప్తున్నారు. వారు భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడ నుంచి ప్రకటిస్తామని చెప్తున్నారు. చెప్పండి అన్న, ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్య మాకు ఈ జాక్ నుంచి మేము ఇక్కడ ఎందుకైతే వస్తున్నామో ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరితో ఉన్నది. ఎందుకంటే అర్ధాంతరంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ చేయడం మెయిన్ ఉద్యోగం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏపీఎస్జీబీ రూల్ ఉన్నప్పటి నుంచి కూడా మే జూన్లోనే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. అదొకటి. ఇంకొకటి 3 ఇయర్స్కు మా ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అది కూడా కాకుండా ఇప్పుడు 2 ఇయర్స్కే ఇంజనీర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వర్క్ ఆర్డర్స్ అనేది క్లోజ్ కావు. వాళ్ళు వర్క్ ఆర్డర్ క్లోజ్ కాకపోతే జీతం ఆపేస్తారు. జీతం ఆపితే ఇంట్లో ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఏపీఎస్సీబీ రూల్ ఉందో దాని ప్రకారమే కన్సిడర్ చేయండి సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ మొండి వైఖరి కాబట్టి లేదు మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నట్టు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరిలో చేయడం ఇది కరెక్ట్ కాదు సార్. పిల్లలను ఏదైనా స్కూల్లో వేస్తుంటే జూన్ జూలైలో వేస్తాం. కాబట్టి అదే టైంలో వేస్తే పిల్లల్ని ఎక్కడ వేసి అక్కడ కూడా ఇల్లు రెంట్కి తీసుకోవడం కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే కన్సిడర్ చేయమని చెప్తున్నాం. ఇంకోటి మా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సార్. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ ఉద్యోగి నిరవధికంగా రాత్రనగా పగలనగా వర్షం అనకుండా మేము కరెంట్ రీస్టోర్ చేస్తాం. అటువంటి వాళ్లకు మాకు రేపు రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్స్ ఉండట్లేదు. ఆ పెన్షన్స్ మేము అందరి ఇళ్లకు లైటింగ్ ఇస్తాము, వెలుగులు నింపుతాం. కానీ మేము రిటైర్ అయినాక మా ఇంట్లోనే వెలుగు ఆరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఎంప్లాయీకి విద్యుత్ ఎంప్లాయీకి జీపీఎఫ్ కావాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. అలాగనే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కమిటీ పెడతారు. ఆ కమిటీ వేస్తలేరు. మా ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగుల ఆ యొక్క డివైడ్ చేసి వాళ్ళను అంచాలనే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. కాబట్టి అది కూడా తొందరగా కమిటీ చేసి మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు మాకు తెరవేసి మా ఎంప్లాయీస్తో సంతోషంగా ఫ్రెండ్లీగా ఉండి ఈ యొక్క గవర్నమెంట్ మంచి మార్గంలో పైన బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా మాకు మంచి పిఆర్సీ ఇచ్చింది, అప్రిషియేట్ చేశాం. అలాగనే ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ప్రేమతో చూసుకుంటుంది అని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను సార్. వల్ల ఏదేమైనప్పటికీ విద్యుత్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ట్రాన్స్ఫర్ సంబంధించింది కావచ్చు, పీఆర్సీ కావచ్చు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలి. పరిష్కరించినప్పుడే మా సమస్యలు పరిష్కారం అయితే, లేని ఏడలా మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. వాళ్ళ ఎందుకు యాజమాన్యం ఇంత కర్కశంగా వివరిస్తుంది, ఎందుకు యాజమాన్యం ఏ విధంగా వివరిస్తుందో చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం పైన యాజమాన్యం పైన ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ముందుకు పోతామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.